హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొబ్బరి పాలతో వేసుకున్న పాలపూరి తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొబ్బరితో పాటు చక్కెర ఒక కప్పులో, తర్వాత గసగసాలు, పాపీ సీడ్స్ అంటారు, తర్వాత యాలకులు, కార్డమమ్ అంటారు, తర్వాత డ్రై ఫ్రూట్స్, గోడంబి, బాదం పప్పు, తర్వాత ఒక చిన్న కప్పులో రైస్ తీసుకోండి, నానబెట్టిన రైస్, తర్వాత ఒక కప్పులో గోధుమ పిండి తీసుకోండి. తీసుకున్నాక ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని రెడీగా పెట్టుకోండి పొయ్యి మీద. పెట్టుకున్నాక ఆ గోధుమ పిండిలో కొంచెం నీళ్ళు వేసుకొని పూరికి కావాల్సిన పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా మంచిగా కలుపుకున్నాక ముద్దలాగా అయ్యేంతవరకు కలుపుకోండి. కొంచెం నీట్గా రౌండ్గా వేసుకోండి బాల్ షేప్లో. వేసుకున్నాక ఆ కోకోనట్ని మిక్సీలో వేసుకోవాలి. కట్ చేసుకున్న కోకోనట్ మిక్సీలో వేసుకున్నాక దాన్ని వడబట్టుకోవాలి. అప్పుడు ఆ కొబ్బరిలోంచి పాలు వచ్చి గిన్నెలో పడతాయి. ఆ గిన్నెలో ఉన్న పాలను తర్వాత ఏం చేయాలా, మనం పొయ్యి మీద పెట్టుకున్న పాలలో కలుపుకోవాలి. ఓకే, మంచిగా కలుపుకున్నాక ఏం చేస్తారు, ఆ పాపీ సీడ్స్, ఆ నానబెట్టిన రైస్, డ్రై ఫ్రూట్స్ మిక్సీ జార్లోకి వేసుకొని మంచిగా మిక్సీ పట్టిస్తే ఒక 30 సెకండ్స్ ఒక మిక్చర్ వస్తుంది. ఆ మిక్చర్ని తీసుకొని ఏం చేయాలా, మనం ఆల్రెడీ కొబ్బరి పాలు, నార్మల్ పాలు కలుపుకున్న జార్లోకి తీసుకొని ఆ మిక్చర్ని వేసుకొని మంచిగా కలుపుకుంటే ఒక లో ఫ్లేమ్ పెట్టి మంచిగా కలిసిపోతుంది అది. తర్వాత ఏం చేస్తారు, ఆ పిండి ఉంటుంది కదా, ఆ పిండిని తీసుకొని మంచిగా పూరికి కావాల్సిన షేప్స్లో కట్ చేసుకొని మంచిగా ఇట్లా వేసుకున్నాక బాణంలో వేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా కాల్చుకోండి పూరిని. మంచిగా కాలినాక పూరి ఇట్లా పొంగుతుంది నీట్గా. ఇప్పుడు ఏం చేస్తారు, తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ పాలల్లో పూరి వేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. మంచిగా గిన్నెలు వేసుకొని బాగా తినండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.